పర్యటనలో ఉన్న బీజేపీ చీఫ్ అమిత్ షా విజయనగరం సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇవాళ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇవ్వాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 1,17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిందో దానికి వేరుగా ఇవాళ 5 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఎందుకు వదిలారో వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. और आपका और विकास का कोई लेन देन नहीं है, आपका और भ्रष्टाचार का सीधा लेन देन है चंद्रबाबू जी, आपका और करप्शन का सीधा लेन देन है. చంద్రబాబు నాయుడు గారు మీకు మరియు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సంబంధం లేదు, కానీ మీకు అవినీతికి మాత్రమే అవినాభావ సంబంధం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. मित्रों, मैं चंद्रबाबू जी को एक शार्प क्वेश्चन पूछना चाहता हूं. आपका क्षेत्र रायलसीमा के अंदर 14 साल आप मुख्यमंत्री रहे, एक भी इरिगेशन प्रोजेक्ट आपने शुरू किया है तो जरा इसका नाम रायलसीमा की जनता को बता दीजिए. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఈ 5 సంవత్సరాలు కలుపుకుని గడిచిన 9 సంవత్సరాల కాలంతో చూసుకున్నట్లయితే 14 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే రాయలసీమ ప్రాంతం నుండి మీరు వస్తారో ఆ రాయలసీమలో కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా సరే మీరు సంపూర్ణం చేశారా, కంప్లీట్ చేశారా అని చెప్పి సభాముఖంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను. मित्रों, हरि बाबू जी यहाँ बैठे हैं, हरि बाबू जी गवाह है. कई मीटिंगें हुई थी तेलुगु देशम पार्टी के नेता और स्वयं चंद्रबाबू जी के साथ. हर मीटिंग में हरि बाबू थे. स्पेशल स्टेटस से जितना रुपया आंध्र प्रदेश को मिलना चाहिए था उससे कई ज्यादा रुपया नरेंद्र मोदी जी देने के लिए तैयार थे, मगर उन्होंने योजना बनाकर केंद्र सरकार को नहीं भेजी. इसके कारण स्पेशल स्टेटस से कई गुना ज्यादा विकास का पैसा आंध्र प्रदेश का चला गया. ఇవాళ ఇక్కడ వేదిక మీద మరి సోదరు హరిబాబు గారు ఉన్నారు. వారు మరి చంద్రబాబు నాయుడు గారికి మరి నరేంద్ర మోడీ గారికి జరిగినటువంటి మీటింగ్స్ కావచ్చు, మరి జాతీయ అధ్యక్షులతో జరిగినటువంటి సమావేశాలు కావచ్చు, వారు ప్రత్యక్ష సాక్షులు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి అటువంటి సమావేశాల్లో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ప్రత్యేక హోదాకి మించినటువంటి వనరులు మేము మీకు అందిస్తాము, కాకపోతే మీరు దానికి కావలసినటువంటి ప్రణాళికతో మా ముందుకు రండి, మాకు ఆ ప్రణాళికని అందివ్వండి అని చెప్పినా కూడా నేటికి ఈ క్షణం వరకు కూడా ఆ రకమైనటువంటి ప్రణాళికల్ని తీసుకురానటువంటి నేపథ్యంలోనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి మరి దానికి మించినటువంటి వనరులు ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి అందాలో వాటిని ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దూరం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. और मित्रों, इस दरखास्त का उन्होंने आंध्र की असेंबली में भी स्वागत किया था. వారు మరి ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో సైతం ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చావో దాన్ని స్వయంగా వారు స్వాగతించినటువంటి విషయం తెలుగు ప్రజలకు తెలుసు. मगर जब उनको लगा कि उनके सरकार चलाने के तरीकों से ये महान आंध्र प्रदेश की जनता नाराज है, अपने बेटे को मुख्यमंत्री बनाने के प्रयास के कारण ये आंध्र प्रदेश की जनता नाराज है, कैपिटल के अमरावती के निर्माण में हुए भ्रष्टाचार के अंदर आंध्र प्रदेश की जनता नाराज है, पोलावरम डैम के अंदर किए हुए भ्रष्टाचार के कारण आंध्र प्रदेश की जनता नाराज है, तो उसकी सिंपैथी गेन करने के लिए भारतीय जनता पार्टी पर आरोप लगाकर वो आज हमसे अलग होकर खड़े हुए. ఇంత సహకారం అందించిన తర్వాత కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గమనించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, వారి పార్టీ పైన కావచ్చు, వారి ప్రభుత్వాన్ని చలాయించేటువంటి తీరుపై కావచ్చు, వారు ఎప్పుడైతే కోపంగా ఉద్రిక్తులుగా ఉన్నారు అని చెప్పి వారు గుర్తించడం జరిగిందో, ఏ విధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ అవినీతి జరిగినటువంటి విషయాన్ని ప్రజలు గమనించి కోపగ్రస్తులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించారు, ఏ విధంగా పోలవరం నిర్మాణంలో సైతం పెద్ద ఎత్తున అక్కడ అవినీతి జరుగుతున్నది అని చెప్పి ప్రజలు గ్రహించారు అని చెప్పి వారు ఎప్పుడైతే గుర్తించారో వెంటనే వారు మాట మార్చి
భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి మిత్ర పక్షాన్ని వారు తెగదెంపులు చేసుకోవడం జరిగింది. और मित्रों, मैं चंद्रा बाबू जी को गारंटी देना चाहता हूं, आप जो झूठ बोलकर मोदी जी का साथ छोड़कर निकले हैं, आंध्र की जनता आपको स्वीकार करने वाली नहीं है। आज हम यात्रा लेकर निकलने वाले हैं। आंध्र की हर असेंबली में जाकर आंध्र की जनता को ये परिस्थिति बताकर जागरूक करेंगे। आप हमारी महिला नेता को धमकी देते हो, परिणाम भुगतने पड़ेंगे। चंद्रा बाबू जी, हमारी नेत्री को आप हाथ नहीं लगा सकते, मगर आंध्र की जनता आपको परिणाम दिखाने के लिए तैयार है। ఇంతకు ముందు వారు చెప్పడం జరిగింది, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి ఆలోచించారు. దాని పట్ల కూడా తెలుగు ప్రజలు కోపంతో ఉన్నటువంటి విషయాన్ని, దాన్ని స్వాగతించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి విషయాన్ని గ్రహించి మరి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో తెగతింపులు చేసుకున్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలి అని చెప్పి వారు చెబుతూ, వారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, అవినీతి ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఇవాళ బస్ యాత్రని నిర్వహించేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా నాయకురాలు ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవమానపరిచారో మనందరికీ తెలుసు. మరి ఇవాళ సభాముఖంగా నేను వారికి చెప్తున్నాను, మా పార్టీకి సంబంధించినటువంటి ఏ మహిళా కార్యకర్తనైనా సరే మీరు అవమానపరిస్తే సహించేటువంటి స్థాయిలో పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. मित्रों, ये दोनों पार्टियां वाईएसआर कांग्रेस और चंद्रबाबू नायडू की पार्टी, दोनों पार्टियां परिवारवादी पार्टियां हैं। दोनों पार्टियों के नेता भ्रष्टाचारी नेता है, वो आंध्र प्रदेश का कल्याण नहीं कर सकते। ఇవాళ ఒక పక్క తెలుగుదేశం పార్టీ, రెండో వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల్లో కూడా మరి ఒకే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పాలన ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అదే విధంగా ఈ రెండు పార్టీలు కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. मित्रों, आंध्र प्रदेश का कल्याण तभी हो सकता है कि मोदी जी के नेतृत्व में आंध्र प्रदेश में आप एक ऐसा चुनाव परिणाम लेकर आए कि भारतीय जनता पार्टी के अलावे कोई सरकार बना न पाए, तभी जाकर ये भ्रष्टाचार पर अंकुश लगा सकते हैं। नरेंद्र मोदी जी के अलावे ये भ्रष्टाचार को कोई रोक नहीं सकता। ఇవాళ కార్యకర్తలంగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం, ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా మనం చూడగలుగుతామో, అదే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో సైతం ఒక సత్ఫలితాన్ని మనం ఎప్పుడైతే మనం పార్టీకి అందివ్వగలుగుతామో, అంటే ఆ సత్ఫలితం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని, ఆ రకమైనటువంటి ఫలితాలను ఎప్పుడైతే, అంటే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేకుండా ఇక్కడ ప్రభుత్వం ఉండదు అనేటువంటి విధంగా మనం ఎప్పుడైతే ఫలితాలని సాధించగలుగుతామో, అప్పుడే మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిపై మనం నిరోధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం గుర్తించాలి. मित्रों, नरेंद्र मोदी जी ने 5 साल के अंदर देश में 2 करोड़ से ज्यादा प्रधानमंत्री आवास योजना के गरीबों के घर बनाए हैं। आंध्र प्रदेश के अंदर 10 लाख घर बनाने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। ప్రతి ఒక్క పేదవాడి తలపై గూడు ఉండాలి అనేటువంటి ఆకాంక్షతోటి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లని వారు మంజూరు చేస్తే, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 10 లక్షల ఇళ్లని మంజూరు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది లబ్ధిదారులకి లబ్ధిని చేకూర్చితే, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 90 లక్షల మంది పేదలకి లబ్ధి చేకూర్చినటువంటి విషయాన్ని మనం गुर्तिंचाली। प्रधानमंत्री उज्ज्वला योजना के तहत देश में 6 करोड़
6 करोड़ गरीब महिलाओं को गैस का सिलेंडर दिया है। चंद्रा बापू जी कोऑपरेट नहीं करते हैं, फिर भी आंध्र के अंदर लाखों गरीब महिलाओं को फ्री ऑफ कॉस्ट गैस का सिलेंडर देने का काम नरेंद्र मोदी सरकार ने किया। ఏదైతే పేద మహిళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఉజ్వల అనేటువంటి ఒక మంచి కార్యక్రమంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చారో, దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది పేద మహిళలకి మనం ఉచితంగా గ్యాస్ ఇచ్చాము. అయినప్పటికీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు మనకి సహకరించకపోయినప్పటికీ కూడా లక్షలాది మంది పేద మహిళలకి మనం ఉచితంగా గ్యాస్ ఇవ్వగలిగాం. मित्रों, 91,000 गरीबों के घर में बिजली पहुंचाने का काम आंध्र प्रदेश में नरेंद्र मोदी सरकार ने किया। ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు అసలు విద్యుత్ లేనటువంటి 91,000 మంది పేద ఇళ్లకి మనం విద్యుత్తుని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చేయగలిగాం. 37 लाख गरीबों के घर में टॉयलेट बनाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया। 37 లక్షల మంది పేదల ఇళ్లలో ఎవరి ఇంట్లో అయితే మరుగుదొడ్డి లేదో వారి ఇళ్లలో మరుగుదొడ్ల యొక్క నిర్మాణం సైతం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చేయగలిగాం. 27 लाख युवाओं को प्रधानमंत्री मुद्रा योजना की लोन देने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया। ముద్రా యోజన కింద 27 లక్షల మంది యువతకు మనం ముద్రా లోన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సైతం ఇక్కడ మనం చేసుకోగలిగాం. मित्रों, इसके अलावे अभी के बजट के अंदर लघु और सीमांत स्मॉल एंड मार्जिनल फार्मर को 6,000 रुपया हर साल इसके बैंक अकाउंट में देने की योजना नरेंद्र मोदी जी लाए हैं, जो छोटे किसान को इनपुट सहायता के लिए काम में आएगा। ఇక్కడ ప్రధానంగా మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం, నిన్న మొన్న కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబడిందో దానిలో చిన్న మరియు మధ్య తరహా రైతులకి 6,000 రూపాయల్ని డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్స్ లోకి రైతులకి సహాయంగా అందించేటువంటి ఒక గొప్ప నిర్ణయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పి మనం గమనించాలి. 40 लाख तक जिसका टर्नओवर है वो सारे व्यापारियों को, 40 लाख टर्नओवर तक के सारे व्यापारियों को जीएसटी से मुक्ति देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। 40 లక్షల లోపు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారులందరికీ కూడా జీఎస్టీలో వారికి ఊరట కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది. और 5 लाख तक इनकम वाले सारे लोगों का इनकम टैक्स मुक्त करने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया। అది మాత్రమే కాకుండా 5 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ లేకుండా వారికి సాంత్వన నరేంద్ర మోడీ గారు అందించినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. मित्रों, नरेंद्र मोदी जी ने देश को सुरक्षित बनाया है, देश को विकसित बनाया है। నరేంద్ర మోడీ గారు కేవలం భారత రాష్ట్రాన్ని సురక్షితం మాత్రమే కాకుండా భారతదేశాన్ని సమృద్ధి దేశంగా కూడా చూడాలని చెప్పి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. मैं आप सभी को अपील करना चाहता हूं कि 2019 के चुनाव के अंदर आंध्र प्रदेश के अंदर घर घर जाकर मोदी जी का संदेश दीजिए और आंध्र प्रदेश के अंदर से भी कमल खिलाकर मोदी जी को प्रधानमंत्री बनाने के लिए आंध्र की जनता के आशीर्वाद लीजिए। ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, 2019 సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రతి కార్యకర్త మీద ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చేపట్టినటువంటి పథకాల గురించి మనం ప్రచారం చేయాలి. అదే విధంగా ప్రచారం చేసి ఒక మంచి ఫలితాన్ని ఆంధ్ర రాష్ట్రాల్లో కైవసం చేసుకుని ఆ ఫలితాన్ని నరేంద్ర మోడీ గారికి మరి బహుమతిగా వారికి అందివ్వాలి. आप बताइए, सारे कार्यकर्ता 2019 के चुनाव में आंध्र के जनता के घर घर जाएंगे क्या?
నేను ప్రశ్నిస్తున్నాను, ప్రతి కార్యకర్త ఇవాళ ప్రతి ఇంటికి వెళ్లి భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తారా లేదా? जाएंगे क्या? कमल के निशान पर बटन दबाएंगे, नरेंद्र मोदी सरकार फिर से बनाएंगे, ये टीडीपी की सरकार को उखाड़कर फेंक देंगे, आंध्र के अंदर कमल खिलाएंगे। तो मेरे साथ दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी बींचिए, ऐसे मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम।